హాయ్ అండి అందరికి. ఈరోజు మనం క్లాస్లో సమ్మర్ వెకేషన్లో యూజ్ చేసే తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి వెదర్ అండ్ హీట్ రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్స్ ని మనం నేర్చుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మన ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఈరోజు సూర్యుడు చాలా ప్రకాశంగా ఉన్నాడు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ద సన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే అని అంటాం. ద సన్ అంటే సూర్యుడు, ఈజ్ వెరీ బ్రైట్ అంటే చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. వెరీ అంటే చాలా, బ్రైట్ అంటే ప్రకాశంగా, టుడే అంటే ఈరోజు. ఓకేనా, ఈరోజు సూర్యుడు చాలా ప్రకాశంగా ఉన్నాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ద సన్ ఈజ్ వెరీ బ్రైట్ టుడే. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఈరోజు చాలా ఉక్కపోతగా ఉంది. ఓకేనా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఇట్ ఈస్ వెరీ హ్యూమిడ్ టుడే. ఇట్ ఈస్ వెరీ హ్యూమిడ్ టుడే. హ్యూమిడ్ అంటే ఉక్కపోత, టుడే అంటే ఈరోజు, వెరీ అంటే చాలా, చాలా ఉక్కపోత. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు చల్లని జ్యూస్ కావాలి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఐ నీడ్ సమ్ కోల్డ్ జ్యూస్. ఐ నీడ్ నాకు కావాలి, సమ్ అంటే కొంచెం, కోల్డ్ జ్యూస్ అంటే చల్లని జ్యూస్. ఇంకో సెంటెన్స్ ఎక్కువ నీళ్లు తాగండి అంటే డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. డ్రింక్ అంటే తాగండి, ప్లెంటీ అంటే ఎక్కువ, వాటర్ అంటే నీళ్లు. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. నీడలో ఉండండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? స్టే ఇన్ ద షేడ్. స్టే ఇన్ ద షేడ్. స్టే అంటే ఉండండి, ఇన్ ద షేడ్ అంటే నీడలో. ద ఫ్లోర్ ఈజ్ వెరీ హాట్. నేల చాలా వేడిగా ఉంది అనే దాన్ని ఇంగ్లీష్లో ద ఫ్లోర్ ఈజ్ వెరీ హాట్ అంటారు. నేల అంటే ఫ్లోర్, వెరీ అంటే చాలా, హాట్ అంటే వేడిగా. ద ఫ్లోర్ ఈజ్ వెరీ హాట్. ఈరోజు గాలి వేడిగా ఉంది అనే దాన్ని ఇంగ్లీష్లో ద విండ్ ఈజ్ హాట్ టుడే అంటే ద విండ్ గాలి, హాట్ అంటే వేడిగా, టుడే అంటే ఈరోజు. ద విండ్ ఈజ్ హాట్ టుడే. ఈరోజు గాలి వేడిగా ఉంది. ఫ్రెష్గా ఉండడానికి స్నానం చేయండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా అనాలి? టేక్ ఏ బాత్ టు ఫీల్ ఫ్రెష్. టేక్ ఏ బాత్ అంటే స్నానం చేయండి, టు ఫీల్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉండడానికి స్నానం చేయండి. టేక్ ఏ బాత్ టు ఫీల్ ఫ్రెష్. వేసవి ప్రారంభమైంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సమ్మర్ హ్యాస్ స్టార్టెడ్. సమ్మర్ హ్యాస్ స్టార్టెడ్. సమ్మర్ అంటే వేసవి, స్టార్టెడ్ అంటే ప్రారంభమైంది. సమ్మర్ హ్యాస్ స్టార్టెడ్. వేసవి నా ఇష్టమైన ఋతువు అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సమ్మర్ ఈజ్ మై ఫేవరెట్ సీజన్. సమ్మర్ అంటే వేసవి, ఈజ్ మై ఫేవరెట్ అంటే నాకు ఇష్టమైన, సీజన్ అంటే ఋతువు. సమ్మర్ ఈజ్ మై ఫేవరెట్ సీజన్. సమ్మర్ సీజన్లో ఇంట్లో ఉపయోగపడే ఇంగ్లీష్ సెంటెన్స్ని చూద్దాం. ఓకేనా, ఎయిర్ కండిషనర్ ఆన్ చేయండి అంటే స్విచ్ ఆన్ ద ఎయిర్ కండిషనర్ ఆర్ స్విచ్ ఆన్ ద ఏసీ అని అంటారు. అండ్ కిటికీలు మూసేయండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో క్లోజ్ ద విండోస్. క్లోజ్ ద విండోస్. తలుపు నెమ్మదిగా తెరవండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఓపెన్ ద డోర్ స్లోలీ. ఓపెన్ ద డోర్ స్లోలీ. కూలర్ దగ్గర కూర్చోండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? సిట్ నియర్ ద కూలర్. సిట్ నియర్ ద కూలర్ అంటే సిట్ అంటే కూర్చోండి, నియర్ ద కూలర్ అంటే కూలర్ దగ్గర, నియర్ అంటే దగ్గర, కూలర్ అంటే మీకు తెలిసిన కూలర్. సిట్ నియర్ ద కూలర్. కరెంట్ పోయింది అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ద పవర్ వెంట్ ఆఫ్. ద పవర్ వెంట్ ఆఫ్. ద పవర్ అంటే కరెంట్, వెంట్ ఆఫ్ అంటే పోయింది. ద పవర్ వెంట్ ఆఫ్. కరెంటు పోయింది. ఓకేనా, నెక్స్ట్ వేడి వల్ల నాకు నిద్ర రావడం లేదు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ కెనాట్ స్లీప్ బికాస్ ఆఫ్ ద హీట్. ఐ కెనాట్ స్లీప్ అంటే నాకు నిద్ర రావడం లేదు, బికాస్ ఆఫ్ ఎందువల్ల, హీట్. హీట్ అంటే వేడి,
ఐ కెనాట్ స్లీప్ బికాస్ ఆఫ్ ద హీట్. దయచేసి కొంచెం ఐస్ ముక్కలు తీసుకురండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా అంటాం? ప్లీజ్ బ్రింగ్ సమ్ ఐస్ క్యూబ్స్. దయచేసి అంటే ప్లీజ్, బ్రింగ్ అంటే తీసుకురండి, సమ్ అంటే కొంచెం, ఐస్ క్యూబ్స్ ఐస్ ముక్కలు. ప్లీజ్ బ్రింగ్ సమ్ ఐస్ క్యూబ్స్. మనం నిమ్మరసం తాగుదాం అనే దాన్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? లెట్ us డ్రింక్ లెమనేడ్. లెట్ us అంటే మనం, డ్రింక్ అంటే తాగుదాం, లెమనేడ్ అంటే నిమ్మరసం. ఓకే, లెట్ us డ్రింక్ లెమనేడ్. ఇప్పుడు ఫుడ్స్ అండ్ డ్రింక్స్ గురించి చూద్దాం. ఫుడ్ అండ్ డ్రింక్. నాకు మామిడి జ్యూస్ కావాలి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ వాంట్ మ్యాంగో జ్యూస్. ఐ వాంట్ అంటే నాకు కావాలి, మ్యాంగో జ్యూస్ అంటే మామిడి రసం. ఐ వాంట్ మ్యాంగో జ్యూస్. వేసవిలో పుచ్చకాయ చాలా రుచిగా ఉంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వాటర్ మిలన్ ఈజ్ వెరీ టేస్టీ ఇన్ సమ్మర్. వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ, ఈజ్ వెరీ టేస్టీ అంటే చాలా రుచిగా ఉంది, ఇన్ సమ్మర్ అంటే వేసవిలో. వాటర్ మిలన్ ఈజ్ వెరీ టేస్టీ ఇన్ సమ్మర్. ఐస్ క్రీమ్ త్వరగా కరుగుతుంది అనే దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? ఐస్ క్రీమ్ మెల్ట్స్ క్విక్లీ అంటే ఐస్ క్రీమ్ మెల్ట్స్ అంటే కరుగుతుంది, క్విక్లీ అంటే త్వరగా. ఐస్ క్రీమ్ మెల్ట్స్ క్విక్లీ. ఈ నీళ్ళు చల్లగా ఉన్నాయి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? దిస్ వాటర్ ఈజ్ వెరీ కూల్. ఎలా అంటాం? దిస్ వాటర్ ఈజ్ వెరీ కూల్ అంటే దిస్ వాటర్, ఈ నీళ్ళు, ఈజ్ వెరీ కూల్ అంటే చాలా చల్లగా ఉన్నాయి. దిస్ వాటర్ ఈజ్ వెరీ కూల్. వేసవిలో ఎక్కువ పండ్లు తినండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఈట్ మోర్ ఫ్రూట్స్ ఇన్ సమ్మర్ అంటే ఈట్ మోర్ ఫ్రూట్స్ అంటే ఈట్ అంటే తినడం, మోర్ ఫ్రూట్స్ అంటే ఎక్కువ పండ్లు, సమ్మర్ అంటే వేసవిలో. ఈట్ మోర్ ఫ్రూట్స్ ఇన్ సమ్మర్. ఓకే, కొబ్బరి నీళ్ళు మనల్ని చల్లగా ఉంచుతాయి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు, కీప్స్ అస్ ఉంచుతాయి, కూల్ చల్లగా. కొబ్బరి నీళ్ళు మనని చల్లగా ఉంచుతాయి. కోకోనట్ వాటర్ కీప్స్ అస్ కూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెకేషన్ యాక్టివిటీస్ ఎలా చెప్పాలో చూద్దాం. మేము మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము అనే దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? వీఆర్ గోయింగ్ టు అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్. వీఆర్ మేము, గోయింగ్ టు వెళ్తున్నాము, అవర్ గ్రాండ్ పేరెంట్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, హౌస్ అంటే ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. వీఆర్ గోయింగ్ టు అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్. నేను సాయంత్రం క్రికెట్ ఆడుతాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. ఐ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. ఐ నేను, ప్లే ఆడుతాను, క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ సాయంత్రం. ఐ ప్లే క్రికెట్ ఇన్ ద ఈవినింగ్. సెలవుల్లో మేము ఈతకి వెళ్తాము అనే దాన్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలి? వి గో స్విమ్మింగ్ డ్యూరింగ్ హాలిడేస్. వి మేము, గో వెళ్తాము, స్విమ్మింగ్ ఈతకు, డ్యూరింగ్ హాలిడేస్ సెలవుల్లో. వి గో స్విమ్మింగ్ డ్యూరింగ్ హాలిడేస్. సెలవుల్లో మేము ఈతకు వెళ్తాము. ఓకే, పిల్లలు వేసవి సెలవులను ఆనందిస్తారు అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? చిల్డ్రన్ ఎంజాయ్ సమ్మర్ హాలిడేస్. చిల్డ్రన్ ఎంజాయ్ సమ్మర్ హాలిడేస్. చిల్డ్రన్ పిల్లలు, ఎంజాయ్ ఆనందిస్తారు, సమ్మర్ వేసవి, హాలిడేస్ సెలవులు, సమ్మర్ హాలిడేస్. చిల్డ్రన్ ఎంజాయ్ సమ్మర్ హాలిడేస్. ఓకే,
మేము వేసవిలో కొండ ప్రాంతాలకు వెళ్తాము అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వి ట్రావెల్ టు హిల్ స్టేషన్స్ ఇన్ సమ్మర్. మేము వెళ్తాము హిల్ స్టేషన్స్ కొండ ప్రాంతాలకు ఇన్ సమ్మర్ వేసవిలో. వి ట్రావెల్ టు హిల్ స్టేషన్స్ ఇన్ సమ్మర్. ఓకే. సెలవుల్లో నేను కథల పుస్తకాలు చదువుతాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ రీడ్ స్టోరీ బుక్స్ డ్యూరింగ్ వెకేషన్. ఐ రీడ్ నేను చదువుతాను స్టోరీ బుక్స్ కథల పుస్తకాలు డ్యూరింగ్ వెకేషన్ సెలవుల్లో. ఐ రీడ్ స్టోరీ బుక్స్ డ్యూరింగ్ వెకేషన్. మేము ఇంట్లో సినిమాలు చూస్తాము అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వి వాచ్ మూవీస్ ఎట్ హోమ్. మేము వాచ్ చూస్తాము మూవీస్ సినిమాలు ఎట్ హోమ్ ఇంట్లో. వి వాచ్ మూవీస్ ఎట్ హోమ్. వేసవి సెలవుల్లో నేను ఆలస్యంగా లేస్తాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ వేకప్ లేట్ ఇన్ సమ్మర్ వెకేషన్. నేను వేకప్ లేస్తాను లేట్ అంటే ఆలస్యంగా. సమ్మర్ వెకేషన్ అంటే వేసవి సెలవుల్లో నేను ఆలస్యంగా లేస్తాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ వేకప్ లేట్ ఇన్ సమ్మర్ వెకేషన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పార్ట్ వచ్చేసి సేఫ్టీ అండ్ అడ్వైస్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసి సేఫ్టీ అండ్ అడ్వైస్ గురించి చూద్దాము. మధ్యాహ్నం బయటకు వెళ్ళొద్దు అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో చూద్దాం. Do not go outside at noon. Do not go అంటే వెళ్ళొద్దు. outside బయటకు. at noon అంటే మధ్యాహ్నం. Do not go outside at noon. లేత రంగు బట్టలు ధరించండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? wear light colored clothes. wear అంటే ధరించండి. light colored అంటే లేత రంగు. clothes అంటే బట్టలు. wear light color clothes. ఎప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఆల్వేస్ క్యారీ ఏ వాటర్ బాటిల్. ఎప్పుడు ఆల్వేస్ క్యారీ ఏ తీసుకెళ్ళండి వాటర్ బాటిల్. ఏ వాటర్ బాటిల్ అంటే నీళ్ళ బాటిల్. ఆల్వేస్ క్యారీ ఏ వాటర్ బాటిల్. ఎప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళండి. ఆల్వేస్ క్యారీ ఏ వాటర్ బాటిల్. బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ వాడండి. ఏమంటారు? బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ వాడండి. యూజ్ సన్ స్క్రీన్ బిఫోర్ గోయింగ్ అవుట్ సైడ్. ఓకేనా? యూజ్ అంటే వాడండి. సన్ స్క్రీన్ బిఫోర్ గోయింగ్ అంటే వెళ్ళే ముందు. అవుట్ సైడ్ అంటే బయటకు. యూజ్ సన్ స్క్రీన్ బిఫోర్ గోయింగ్ అవుట్ సైడ్. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? టేక్ రెస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. టేక్ రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోండి. ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం. టేక్ రెస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. వేడి ఎండ నుంచి మీరు కాపాడుకోండి. వేడి ఎండ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద హాట్ సన్. ప్రొటెక్ట్ అంటే కాపాడుకోండి. యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు. ఫ్రమ్ ద హాట్ సన్ అంటే వేడి ఎండ నుండి. ఓకే. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద హాట్ సన్. Thank you for watching. Please like, share and subscribe.